సింహరాశి వారికి ఏప్రిల్ 30 బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే వీరు వినబోతున్నటువంటి 5 శుభవార్తలు ఏమిటి, వీరు రేపటి రోజున ఏ దేవుణ్ణి పూజించడం వలన అంతా మంచి జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు కూడా ఓం నమః శివాయ అని ఒక కామెంట్ అయితే రాయడం మర్చిపోద్దండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సింహరాశి జాతకులకు షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సింహరాశి వారి దినఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. కొంతమంది జీవితంలో ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను. గురువుగారి నెంబర్ వచ్చేసి 8309825216. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపించబడతారు ఈ గురువుగారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మీకు సమస్యలుంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఒక్క ఫోన్ చేస్తే చాలు, మీ సమస్యలని చెప్పుకుంటే చాలు. సమస్యలన్నిటికీ తగినటువంటి పరిష్కారాలు, పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి మీకు సమస్యలు ఉన్నట్లయితే. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల గురించి తెలుసుకున్నట్లయితే వీరికి చిన్న వయసు నుంచి చాలా కష్టాలు అన్న సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అయితే వీరు ఏంటంటే వీరి యొక్క ధైర్య సాహసాలతో అంటే ఆ పరిస్థితుల నుండి బయటకు నెట్టుకొస్తానని చెప్పేసి మనం చెప్పుకోవచ్చన్నమాట. వీరు ఎక్కడ ఉన్నా కూడా ఎన్ని పరిస్థితులు వీరిని ఉక్కిరి బిక్కిరి చేసినా, మనుషులు ఇబ్బంది పెట్టినా కూడా, పరిస్థితులు ఇబ్బంది పెట్టినా కూడా వీరు ఎక్కడా కూడా వీరి వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా కూడా వదులుకోరన్నమాట. అంటే చాలా నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులను మనం ఈ సింహరాశి వారిని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే పరువు కన్నా ఏది ముఖ్యం కాదు అనుకునేవారు. అలాంటి మైండ్ సెట్ వీళ్ళదనమాట. చాలా నిజాయితీగా కూడా ఉంటారు. ఏ విషయంలో ఎవరి తప్పైనా జరిగితే వారిని అసలు ఊరుకోరు. అలానే వీరు చాలా మాట మీద నిలబడతారు, మాటకు కట్టుబడి ఉంటారు. నమ్మిన వాళ్ళని అన్యాయం అయితే ఎప్పుడు కూడా చేయరనమాట. ప్రేమానురాగాలు కానీ నీతి నిజాయితీ విషయంలో కానీ చాలా సీరియస్గా ఉంటారని చెప్పుకోవచ్చండి. వీరికి ఏంటంటే ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. ఎప్పుడైనా సరే మంచివారికి కష్టాలనేటివి ఎక్కువగా ఉంటాయని మనం గమనించినట్లయితే కనుక దేవుడు వీళ్ళని తట్టుకొనగలుగుతారా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ అనేది పెడుతూ ఉంటారండి. ఆ పెట్టినప్పుడు అలాంటి పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు నెట్టి వెళ్ళగలిగితే తర్వాత మనకు ఆ కష్టాల వెనకాల ఉన్నటువంటి సంతోషం యొక్క తలుపు అనేది తప్పకుండా తెరిచి ఉంటుంది. మాటలు ఈ కష్టాలు దాటుకొని వెళితే తర్వాత సంతోషం అనేటువంటి తలుపు తెరిచి మనం లోపలికి సంతోషంగా మనకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చాలా సంతోషపడతాం కదా. అలాగే ఈ సింహరాశి వారు కూడా ఈ కష్టాలన్నిటినీ కూడా చాలా వరకు తట్టుకున్నారు. కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడిందండి. ఆ యొక్క దేవత యొక్క ఆశీర్వాదం, ఆ దేవత యొక్క కన్ను వీరి మీద ఉండి ఆ దేవత వీరి చుట్టూనే తిరుగుతుంది. మంచి రోజులు తీసుకొని రావాలని ఆ దేవత ఎప్పుడు కూడా వీరికి ఆశీర్వాదం అనేది ఇస్తుందండి. అలాగే వీరికి ఎప్పుడు కూడా మంచి జరగాలని వీరికి ఎప్పుడు కూడా ఆ దేవత ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఇంకొక విషయం తెలియాలని చెప్పేసి ఆ దేవతను కొలవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీ జీవితంలో కొన్ని కష్టాలు ఎలా వస్తున్నాయంటే కనుక మీకు సమస్యలు పరిష్కారం కూడా దొరకట్లేదు. ఆ కష్టాలకి సమస్యలకి పరిష్కారం కూడా దొరకట్లేదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏ దారి కూడా కనపడనటువంటి పరిస్థితులు, అలాంటి నష్టాలను మీ జీవితంలో ఖచ్చితంగా ఈ మధ్య ఎదుర్కొంటున్నారు. అది బయటకు చెప్పుకోలేరు. లోపల మీరు బాధపడుతూ ఉన్నారు, సతమతమైపోతున్నారన్నమాట. అలాంటి సమస్య నుంచి ఆ దేవత మిమ్మల్ని పడివేయడానికి వచ్చిందండి. ఎందుకు ఇలా ఒంటరిగా కుమిలిపోవడం? ఎంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా మనుషులే కదా. అలా ఒకసారి తప్పకుండా ఏంటంటే పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయన్నమాట. అలాంటప్పుడు మీరు ఏంటంటే చాలా బాధపడుతూ ఏంటి అసలు ఏదైనా పరిష్కారం చూపించమని మనం దైవాన్ని తప్పకుండా కోరుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి కదండి. తప్పకుండా ఆ అదృష్ట దేవత మీ ఇంటి చుట్టే తిరుగుతూ మీరు కోరినటువంటి తప్పకుండా మీకు ఏదో ఒక విషయం దగ్గరికి వస్తారని మీకు తెలియదు, కానీ
తెలిస్తే మీరు నిజంగా కళ్ళలో నుంచి కన్నీరు ఆగవండి. ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయట పడివేయాలని ఆ తల్లి మీ చుట్టూ తిరుగుతూనే మీ కష్టాలన్నిటినీ తీర్చాలని చెప్పి మీ చుట్టూనే ఉంది. చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుండి అలా బయటకు వెళ్ళి త్రుటిలో తప్పిన ప్రమాదాలు లేకపోతే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. మీరు ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ అంటే ఒకసారి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటివారి దగ్గర నుంచి మనం ఏదైనా ప్రమాదం వచ్చేటువంటి అవకాశాలే ఉన్నా కూడా ఇట్లా ఏంటంటే కొన్ని ప్రమాదాల నుండి ఏంటంటే ఆ దేవతనే మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుకుంటూ వస్తుందన్నమాట. ఒక కన్న తల్లిలా ఒక మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. సంతోషంతో మీ కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. బాధతో కాదు. ఆ దేవత మరెవరో కాదండి, మీ ఇంటి యొక్క కులదేవత. చాలామందికి కూడా తెలిసే ఉంటుంది ఆ దేవత మీ ఇంటి యొక్క కులదేవత. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి వాళ్ళు ఎవరైనా మీ ఇంటి పెద్దవాళ్ళని మీరు అడిగి కనుక్కోండి. తప్పకుండా దూరపు బంధువులు కానీ, చుట్టాలు కానివ్వండి, ఇంకా మీ అమ్మమ్మలు కానీ, తాతయ్యలతో, మీ నాయనమ్మ తాతయ్యలతో ఇట్లా ఎవరో ఒకరిని పెద్దవాళ్ళని తప్పకుండా మీరు కనుక్కోండి. మీ ఇంటి దేవత ఎవరో మీకు తప్పకుండా తెలుస్తుంది. ఆ ఇంటి కులదేవతను మీరు తప్పకుండా కనుక్కొని మీరు ఎన్ని పనుల్లో పడి ఉన్నా కూడా, అంటే ఎన్ని పనుల్లో ఎన్ని ఉన్నా కూడా, మీకు ఎన్ని కష్టాలున్నా కూడా ఆ తల్లిని వెనక్కి చేస్తున్నారనమాట. ఆ తల్లిని తలవట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దేవుడు ఎవరికైనా దేవతలకైనా ఇండైరెక్ట్గా అంటే మనకు ఎప్పుడైనా కానీ మనము తలుచుకుంటూ ఉంటాం, కానీ మనము ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. కానీ ఇంటి కులదేవతని మర్చిపోతే ఎలా చెప్పండి? అలా మీ ఇంటి కులదేవత ఒక మనిషి రూపంలో వచ్చి మీ నోట మాట రూపంలో కావచ్చు, లేకుంటే ఇంకా ఎవరి రూపంలోనైనా కానీ వచ్చి మీకు సహాయం అనేది చేస్తుంది. కాబట్టి మీరు ఆ దేవతను తప్పకుండా పసుపు కుంకుమలతో చక్కగా ఆ దేవతను ఫోటోని పెట్టుకొని మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం కానీ, లేకుంటే తల్లికి నైవేద్యాలు పెట్టడం కానీ, అమ్మవారిని మనసారా ప్రసన్నం చేసుకొని అమ్మవారికి సమర్పించవలసినటువంటి కొబ్బరికాయలు కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉండండి. ఆ తల్లి శాంతించి మీ యొక్క సమస్యలు మార్చడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే చాలామంది మనం వెనకటి రోజులు మనం పోల్చుకుంటున్నట్లయితే కనుక మన తల్లిదండ్రులు కావచ్చు, మన ముత్తాతలు కావచ్చు, ఇలా భర్త తరపున వాళ్ళు ఎవరైనా సరే అంటే కులదేవత అనేవాళ్ళు ఉంటారనమాట. అంటే ఆడవాళ్ళకి ఏంటంటే అట్లా ఉంటారు కదా, భర్త తరపున మగవారి తరపున ఎక్కువగా ఈ కులదేవతలు అనే వాళ్ళు తప్పకుండా ఉంటారండి. ఆడవాళ్ళకు పెళ్ళైన తర్వాత భర్త తరపున కులదైవం వీరింటి కులదైవంగా మారుతుంది. కాబట్టి అది తెలుసుకొని మీరు ఏంటంటే పూజ చేసుకోవడం వలన తప్పకుండా మీ సమస్యలు తీరిపోయేటువంటి అవకాశం ఉంది. వెనకటి రోజుల్లో గమనించినట్లయితే ఎక్కువగా ఇలాంటివి చేసేవారు మన పెద్దవారు. ఎలాంటి కష్టం వచ్చినా సరే తల్లికి చెప్పుకొని, ఆ కులదేవతకు చెప్పుకొని వాళ్ళ సమస్యల నుంచి బయటపడేవారు. అలా మొక్కులు చెల్లించుకునేవారు. తప్పకుండా ఏదో ఒకటి నైవేద్యం సమర్పించేవారు అమ్మవారికి. ఇప్పుడు రోజుల్లో అమ్మవారికి పట్టించుకోకుండా చాలా భయంకరమైనటువంటి సమస్యలను ఎదుర్కొని వారు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చండి. కాబట్టి మీ కులదేవతను ఎవరో కనుక్కొని, ఒకవేళ తెలిసి ఉంటే కనుక అమ్మ ఆశీర్వాదం తీసుకొని, మీరు ఒకవేళ అమ్మ ఉన్న స్థలానికి మీరు వెళ్ళలేకపోతే కనుక మీ ఇంటికే ఒక ఫోటోని తెచ్చుకొని ఇంట్లో పూజించుకుంటే సరిపోతుంది. ఇంకా రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. రేపు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రేపు మీ కుటుంబం తరపున కానీ మీకు రేపు ఏ సమస్యలు అనేటివి రాకుండా చక్కగా మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయన్నమాట. ఉదయం నుంచి రాత్రిలోపు మీ జీవితం రేపు సాఫీగా గడిచిపోతుంది. ఓవరాల్గా చూసుకుంటే రేపు సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కానీ కులదేవతను మాత్రం ఎప్పుడు మర్చిపోదండి. పూజలు చేయడం తప్పకుండా చేసుకుంటూ ఉండండి. ఆ తల్లి మీకు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇంకా రాత్రి సమయంలో 10 గంటల నుండి 11 గంటల ఇలా సమయంలో మీరు గమనించినట్లయితే ఇంటి ఆరు బయట మీకు ఒక సౌండ్స్ అనేది వినిపిస్తూ ఉంటాయన్నమాట. మీరు ఆ అమ్మవారి అనుగ్రహం ఉండబట్టే మీ ఇంటి చుట్టూ తప్పకుండా తిరుగుతుందని మీరు భయపడాల్సిన పని లేదండి. అమ్మవారి మీ ఇంట్లోకి తప్పకుండా తిరుగుతున్నారని ఒకసారి అమ్మను తలుచుకొని అమ్మవారికి దీప నైవేద్యాలు సమర్పించి మీ కులదేవతను మీరు ప్రసన్నం చేసుకోండి. ఇలా చేసుకుంటే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీ కుటుంబంపై ఉంటాయి. అలానే మీ ఇంట్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, గొడవలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఇలాంటివి ఏవి ఉన్నా కూడా అన్నీ కూడా చక్కగా మీ నుంచి దూరమైపోయి, ఆ ఇబ్బందులన్నీ కూడా దూరమైపోయి సంతోషంగా మీరు సిరి సంపదలతో తులతూగాల్సిందే. అలానే మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే మీకు బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. చాలాసార్లు అనుకుంటూ ఉంటామని చెప్పేసి అలాంటి సమస్యలకు దారి దొరకని సమస్యలు కూడా
అమ్మవారు పరిష్కారం చూపుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సింహరాశి వారు ఇప్పుడు పడిన కష్టాలన్నీ చాలు, ఒకసారి మీ కులదేవతను తలుచుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి. తప్పకుండా మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎటువంటి సమస్యలు, ఎటువంటి కష్టాలు మిమ్మల్ని రేపటి రోజున బాధించవు. ఉదయం నుంచి రాత్రిలోపు మీ జీవితం సాఫీగా గడిచిపోతుందండి. మీకు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా రేపటి రోజున తప్పకుండా మీకు అంతా కూడా ఓవరాల్గా అనుకూలంగా ఉంది. చూశారు కదండి, సింహరాశి వారికి తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరికొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.